వామ్మో 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 పుసుక్కున ఎవరన్నా మీ ఊళ్ళే కొత్త కొత్తగా కనిపెడితే వాళ్ళని బాగా పసిగట్టుర్రు. లేకపోతే అసలుకే ఎసరు వస్తుంది. మరి ఏందనుకుంటుర్రు. ఇక చూడు ఇక్కడ ఏం కథ జరిగిందో. ఇక ఏదో కొనుక్కుందామన్న ఆశతోటి ఏదో అదో ఇదో అనుకుంటా ఇక గుయ్య మాట్లాడుకుంటా అది ఇది అనుకుంటా మాటలతోటి మాటలు కలుపుకుంటా ఆఖరికి వస్తార కల్లా ఓ మహిళ మెడ మీద పుస్తెడతాడు. వా అమ్మా బంగారం గొలుసు ఉత్త పుణ్యానికి ఎత్తుకపోతుండనులా. ఇక చూడు సీసీ కెమెరాలల్లో ఏ రకంగా రికార్డ్ అయ్యి పాడైందో అంటే చూడు ఇక మరి ఎవరిని నమ్మరాదులు. అందుకనే జర తస్మా జాగ్రత్త. ఏ ఊళ్ళోనైనా కొత్తగా ఎవరన్నా కనిపెడితే ఒకటికి 1000 సార్లు ఆలోచించి వెంటనే ఆయన ఏమన్నా అటు ఇటు రూపురేఖలు ఏమన్నా పసిగడితే మాత్రం ఖచ్చితంగా మీరు పోలీసు వాళ్ళకు సమాచారం ఇవ్వాలన్నా. ఇక చూడు పాడైపోరు పగటి దొంగలు బాగా మోపయ్యారు ఊర్లో పోయి పని పాట చేతగాక. ఇగో గిసోడి దగులు బాజిగాళ్ళకు బుద్ధి చెప్పాలంటే ముందుగా మీరు ఆయన వాలకం ఎట్లా ఉంది, ఆయన మాటలు ఎట్లా ఉన్నాయి, అసలు ఏంది ఏం కథ అని మాత్రం మీరు ఖచ్చితంగా ఆరా తీయాలి. లేకపోతే మాత్రం అసలుకే ఎసరు వచ్చి అన్యాలంగా మీ సొమ్ములు పోగొట్టుకుంటారు జనాలు. ఎవరిని నమ్మకూరి ఉత్త పుణ్యానికి దగ్గరికి పోయి మాట్లాడకూరి, దూరంగా ఉండిరి. ఆయన ఎమ్మటే కనిపెట్టి ఏమైనా అనుమానం వస్తే పక్కలోళ్ళకో పోలీసు వాళ్ళకో సమాచారం ఇయ్యి. తస్మాత్ జాగ్రత్త.